హాయ్ అండి. ఈరోజు మనం ఏపీ హిస్టరీలో ఆంధ్ర అవార్డ్ అనేది ఎలా వచ్చింది, ఆ రిఫరెన్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఇంట్రడక్షన్ లాగా చూద్దాం ఈరోజు. సో కొన్ని ఫస్ట్ రిఫరెన్స్ వచ్చేసి ఐత్రేయ బ్రాహ్మణ టెక్స్ట్లో మెన్షన్ చేసి ఉంటుంది అన్నమాట. సో ఈ టెక్స్ట్లో విశ్వామిత్ర స్టోరీ ఒకటి ఉంటుంది. ఆ స్టోరీ ఏంటంటే, విశ్వామిత్ర ఒకరోజు ఫారెస్ట్లో వెళ్తూ ఉంటాడు. అక్కడ లోకల్ కింగ్ కోసం సాక్రిఫైస్ చేస్తున్న సునక్షేపుణ్ణి చూస్తాడనమాట. సో చూసి అడిగి అతన్ని మోటివేట్ చేసేసి ఆ సాక్రిఫైజెస్ నుంచి ఆపేసి తీసుకొని వెళ్ళి అడాప్ట్ చేసుకుంటాడు అనమాట. కానీ విశ్వామిత్రకి ఆల్రెడీ 50 సన్స్ ఉంటారు. సో వాళ్ళెవరూ ఇతన్ని యాక్సెప్ట్ చేయరనమాట, హేట్ చేస్తూ ఉంటారు. సో ఇది చూసిన విశ్వామిత్రుడు ఏం చేస్తాడంటే, ఈ 50 సన్స్ బ్లైండ్ అయిపోతారని కర్స్ చేస్తాడనమాట, శాపం పెడతాడు. సో శాపం పెట్టేసి బ్లైండ్ అయిపోయాక వాళ్ళందరినీ నార్త్ ఇండియా నుంచి వెళ్ళిపోమంటారు సౌత్ ఇండియాకి. సో నార్త్ ఇండియన్ ఆ కాలంలో ఏమంటారంటే ఆర్యపద అంటారు. ఆర్యపద. సౌత్ ఇండియాని దక్షిణపద అంటారు. దక్షిణపద. సో బ్లైండ్ అనే శాపం పెట్టేశాక నార్త్ ఇండియాలో ఉండొద్దు, వెళ్ళిపోండి అని సౌత్ ఇండియాకి పంపించేస్తారనమాట. ఆ సౌత్ ఇండియాకి వచ్చిన వాళ్ళని అంధకులు అని పిలిచేవాళ్ళు అనమాట. అంధకులు. సో ఈ అంధకులు అనే వర్డ్ నుంచి ఆంధ్ర వర్డ్ అనేది ఎమర్జ్ అయిందనమాట. సో ఆంధ్ర వర్డ్ ఏం డినోట్ చేసిద్ది అంటే, ఒక రేసును కానీ ట్రైబ్ని కానీ డినోట్ చేస్తుంది. సో ఫస్ట్ రిఫరెన్స్ ఎక్కడుందో మనకి వేదిక్ టెక్స్ట్ అయిన ఐత్రేయ బ్రాహ్మణంలో ఉంది. ఐత్రేయ బ్రాహ్మణ ఇవన్నీ ఋగ్వేదాలో ఉంటాయి అన్నమాట. ఋగ్వేదాలో ఐత్రేయ బ్రాహ్మణ అనే వేదిక్ టెక్స్ట్ నుంచి ఈ అంధకులు అనే వర్డ్ వచ్చింది. ఈ వర్డ్ నుంచి ఆంధ్ర వర్డ్ ఎమర్జ్ అయిందనమాట. ఆంధ్ర అంటే రేస్ అని. సో నెక్స్ట్ రిఫరెన్స్ మనకి ఎక్కడ ఉంటుందంటే, బుద్ధిస్ట్ లిటరేచర్ ఉంటుంది. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ త్రిపీటికాస్ అండ్ జాతక స్టోరీస్. ఈ త్రిపీటికాస్ ఏమేంటి అంటే, సుత్త పీఠిక, వినయ పీఠిక, అభిధమ్మ పీఠిక. సుత్త పీఠిక ఏం చెప్పిద్దంటే, ఈ సుత్త పీఠిక ఏం చెప్తుందంటే, బుద్ధ టీచింగ్స్ ఉంటాయి, ఇవన్నీ ఈ బుక్లో కంపైల్ అయి ఉంటాయి అన్నమాట. సుత్త అంటే ప్రిన్సిపల్స్ అనమాట, బుద్ధ ప్రిన్సిపల్స్ ఆర్ బుద్ధ టీచింగ్స్ అన్నీ ఇక్కడ కంపైల్ చేయబడి ఉంటాయి. సో ఈ బుద్ధిస్ట్ టెక్స్ట్ అయిన సుత్త పీఠికలో ఏమని మెన్షన్ చేయబడిందంటే, అందకదట్ట అని ఉంది. అందకదట్ట అంటే మీనింగ్ ఏంటంటే డెన్స్ ఫారెస్ట్ అనమాట. దీన్నే మనం అదర్వైజ్ దండకారణ్యం కూడా అంటాం, దండకారణ్యం. సో అందకదట్ట అనేది మన ఆంధ్ర రిలేటెడ్ అనమాట. మన ఆంధ్రాలో ఏ ప్లేసెస్ నుంచి మనం ఇలా డెన్స్ ఫారెస్ట్ని చూస్తామంటే, శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా చూస్తాం. సో ఈ విధంగా ఇలా బుద్ధిస్ట్ టెక్స్ట్లో కూడా మనకి రిఫరెన్స్ ఇవ్వబడింది. నెక్స్ట్ మహాభారతంలో వార్ జరిగిద్ది అనమాట బిట్వీన్ కౌరవాస్ అండ్ పాండవాస్. సో మన ఆంధ్ర అనేవాళ్ళు ఒక ట్రైబ్ అన్నాం కదా, ఈ ఆంధ్ర ట్రైబ్ ఎప్పుడు కౌరవాస్ని సపోర్ట్ చేసేవాళ్ళు. సో బట్ పాండవాస్ అంటే 5 ఉంటారు. దాంట్లో వన్ ఆఫ్ ది మెంబర్ సహదేవ. సో ఈ సహదేవ ఏం చేస్తాడంటే, సౌత్ ఇండియాలో ఉన్న ట్రైబ్స్ని అందరినీ ఓడిస్తూ ఉంటాడనమాట వార్ చేసే టైంలో. సో ఆ ప్రాసెస్లో అంధకులు ఆరంధులు అంటే మన ఆంధ్ర వాళ్ళని 3 times ఓడించాడని ఇక్కడ మహాభారతంలో మెన్షన్ చేయబడింది. అదొక రిఫరెన్స్ అయితే, దీంట్లోనే మహాభారతం రాసింది ఎవరు? వ్యాసుడు. సో దీంట్లో ఒక శ్లోక ఉంటుంది, అందరకః కృష్ణ గోదావరియో మధ్యే విద్యే దేశః అని. ఇది కూడా మన ఆంధ్రాకి రిలేటెడ్ అనమాట. ఆంధ్ర అని ఒక దేశంలాగా చూపించబడిద్ది మహాభారతంలో. ఇలా ఈ 2 రిఫరెన్సెస్ ఉన్నాయి దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి కొన్ని బుక్స్ ఉన్నాయి, నాట్యశాస్త్ర, కామసూత్ర అని. నాట్యశాస్త్ర ఎవరు రాశారంటే భరతముని. కామసూత్ర ఎవరు రాశారంటే వాత్సాయన రాశారనమాట. సో దీంట్లో కూడా ఆంధ్రాని మెన్షన్ చేసి ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ టెక్స్ట్లో ఏముందంటే, మనకి గోదావరి రివర్ ఉంది కదా, ఈ గోదావరి రివర్ని టెలివాహ అని మెన్షన్ చేశారనమాట ఆ కాలంలో. ఈ టెక్స్ట్లో టెలివాహ నుంచి తెలంగాణ అనే వర్డ్ ఎమర్జ్ అయిందనమాట.
తెలంగాణ తెలంగాణ అప్పుడు ఆంధ్ర అంటే తెలంగాణ, ఏపీ అన్నీ వచ్చాయి కదా. సో అలా ఈ గోదావరిని తెలివాహ అని మెన్షన్ చేశారు. దాని నుంచి తెలంగాణ ఎమర్జ్ అయింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మన ఆంధ్రదేశాన్ని లైక్ ఆంధ్రాని త్రిలింగ దేశం అని కూడా అనేవాళ్ళు. త్రిలింగ ఎందుకంటే అప్పట్లో ఫేమస్ అయిన త్రిలింగ టెంపుల్స్ ఉండేవి మనకి. త్రిలింగ టెంపుల్స్ ఒకటి ఏంటంటే ద్రాక్షారామం, రెండోది శ్రీశైలం, మూడోది కాళేశ్వరం కరీంనగర్లో ఉంటుంది. శ్రీశైలం వచ్చి కర్నూలులో ఉంటుంది. ద్రాక్షారామం వచ్చేసి చిత్తూరు ఐ థింక్ అనుకుంటాను, ఒకసారి ఐడియా లేదు, ఇది చూడండి. ఇవన్నీ శైవేట్ సెంటర్స్ అనమాట. సో ఈ త్రిలింగ టెంపుల్స్ వల్ల మనకి త్రిలింగ అని పిలిచేవాళ్ళు. ఇలా త్రిలింగ నుంచి తెలుగు ఇలా డెవలప్ అవుతూ వచ్చిందనమాట. తెలుగు అనే పదం ఆంధ్ర. సో తెలుగు అండ్ ఆంధ్ర అనే తెలుగు నుంచి ఆంధ్ర వచ్చిందనమాట. అట్లా ఆ లింక్ కూడా ఒకటి ఉంటుంది ఆంధ్ర వర్డ్ ఎమర్జీకి. నెక్స్ట్ వచ్చి జాతకాలు అనమాట. ఇది కూడా బుద్ధిస్ట్ లిటరేచర్ కిందకు వచ్చింది. దీంట్లో శ్వేతగజ జాతక అని ఉంటాయి. జాతకాస్ అంటే ఏంటంటే షార్ట్ స్టోరీస్ అనమాట. షార్ట్ స్టోరీస్ ఆఫ్ బుద్ధ. సో ఇది ఏ లాంగ్వేజ్లో రాశారంటే పాలీ లాంగ్వేజ్లో. దీంట్లో కూడా ఆంధ్ర గురించి మెన్షన్ చేసింది. ఈ శ్వేతగజ జాతకాలు 2 స్టోరీస్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ స్టోరీ వచ్చేసి నాగా అనే ట్రైబ్కి కింగ్ ఉంటాడు, నాగముచిలింద అని. సో బుద్ధ సౌత్ ఇండియాకి విజిట్ చేసినప్పుడు ఇతను చూసి అన్సివిలైజ్డ్ మ్యాన్గా ఉన్నాడు అనుకొని ఇతన్ని బుద్ధిజంలో కన్వర్ట్ చేస్తాడనమాట. ఇది ఎక్కడ జరిగిద్ది ఆంధ్రప్రదేశ్లో జరిగిద్ది, సౌత్ ఇండియాలో ఆంధ్రాలో జరిగిద్ది. సో ఈ విధంగా రెఫరెన్స్ ఇవ్వబడింది. ఇలా అండ్ వన్ ఫైన్ డే మన బుద్ధ నాగార్జున పర్వతం మీద మెడిటేషన్ చేస్తూ ఉంటాడనమాట. ఆ టైంలో హెవీ రెయిన్ఫాల్ పడుతూ ఉండుద్ది. సో బుద్ధాన్ని ప్రొటెక్ట్ చేద్దామని నాగముచిలింద ఏం చేస్తాడంటే స్నేక్గా కన్వర్ట్ అవుతాడనమాట. స్నేక్గా కన్వర్ట్ అయ్యి ఒక పడగ రూపంలో అతనికి షేడ్ ఇచ్చి కాపాడుతాడనమాట. అంటే ఇక్కడ కింగ్ ఏమయ్యాడు, సర్పెంట్గా మారాడు. సో ఈ 2 ఇన్సిడెంట్స్ ఎక్కడ జరిగినాయి అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి, సౌత్ ఇండియాలో. సో ఈ విధంగా జాతక స్టోరీలో కూడా మన ఆంధ్ర గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నెక్స్ట్ భాగవత పురాణ అనేది కృష్ణుడి గురించి అనమాట. సో దీంట్లో కూడా ఆంధ్రాస్ని ఏమని మెన్షన్ చేశారంటే మ్లేచ్చాస్ అని మెన్షన్ చేశారు. మ్లేచ్చాస్ అంటే అన్టచబుల్స్ అని అర్థం అనమాట. ఈ విధంగా ఆంధ్ర రెఫరెన్స్ ఇచ్చారు. నెక్స్ట్ చరక సంహిత అని ఎవరు రాశారంటే చరక రాశాడండి. దీంట్లో ఆంధ్రాస్ని అనార్యాస్ అన్నారు లేదా నాన్ ఆరియన్స్ అన్నారు. సో అనార్యాస్, నాన్ ఆరియస్ అని అన్నారు. నాన్ ఆరియన్స్ అంటే ఎవరైతే డార్క్ కలర్గా ఉండేవాళ్ళో వాళ్ళందరినీ నాన్ ఆరియన్స్ అంటూ ఉండేవాళ్ళు అనమాట. సో వీళ్ళందరూ డార్క్ కలర్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ అన్టచబుల్స్గా ట్రీట్ చేసేవాళ్ళు అనమాట. సో ఈ విధంగా ఇక్కడ కూడా ఆంధ్ర గురించి రిఫరెన్స్ ఇవ్వబడింది. సో ఇలా మనకి ఆంధ్రవాడ్ అనే దాని గురించి కొన్ని రిఫరెన్సెస్ ఇవ్వబడింది. మనం పైన అన్నీ చూసుకుంటే ఆల్మోస్ట్ హిందూ టెక్స్ట్ని చూసుకుంటే మనం ఆంధ్రవాడ్ని తక్కువ చేసే చూపించారనమాట. దీనికి రీజన్ ఏంటి? మనం ఆ టైంలో చూసుకున్నప్పుడు 600 బీసీ నుంచి 300 బీసీ వరకు ఏం జరుగుతుందంటే బుద్ధిజం బాగా రైజ్ అవుతుందన్నమాట. సో అలానే సౌత్ ఇండియాలో కూడా బుద్ధిజం డెవలప్ అవ్వటం జరిగింది. సౌత్ ఇండియాలో ఉండే ట్రైబ్స్ అందరూ బుద్ధిజంను అడాప్ట్ చేసుకుంటున్నారనమాట. అలానే ఆంధ్ర ట్రైబ్స్ కూడా, ఆంధ్రాలో ఉండే ట్రైబ్స్ అందరూ బుద్ధిజంను అడాప్ట్ చేసుకున్నారు. సో ఈ టైంలోనే బుద్ధిజంకి కాన్ఫ్లిక్ట్ ఉండేదన్నమాట బ్రాహ్మణిజంతో. సో అలా ఈ ట్రైబ్స్ అందరూ మన బుద్ధిజంని అడాప్ట్ చేసుకుంటున్నారని బ్రాహ్మణిజం వాళ్ళు బ్రాహ్మణ్ టెక్స్ట్లో మన ఆంధ్ర వాళ్ళని తక్కువ చేసి చూపించటం, లేకపోతే నెగిటివ్ వర్డ్ యూజ్ చేయటం అలా జరిగిందనమాట. దానికి కారణం. సో ఇలా ఈ 7 రిఫరెన్సెస్లో ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. మత్స్య పురాణం అని చాలా, అవన్నీ జోగినాయుడు సార్ బుక్లో కూడా చాలా ఉంటాయి. ఓవరాల్గా మనకి బ్రాడ్ అండర్స్టాండింగ్ ఉండటానికి కోసం ఇలా డివైడ్ చేసి చెప్పాను. ఇది ఒక ఇంట్రడక్షన్ లాగా. థ్యాంక్ యూ.